ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలవుడితో యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆయుధం వాడుతూ చేతికి గాయమయ్యింది. అప్పుడు రక్తం బయటికొచ్చింది. అక్కడే ఉన్న ద్రౌపది తన చీర నుండి ఒక చిన్న ముక్క చించి శ్రీకృష్ణుడి గాయానికి కట్టింది. ఆమె ప్రేమ, మమకారంతో చేసిన ఆ పని శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం కలిగించింది. అప్పుడే ఆయన హృదయంలో ఒక మాట పెట్టుకున్నారు, ఈ బంధం ఇక జీవితాంతం ఉంటుంది. ఈ అక్క నాకు రక్తసంబంధం లేని అన్నయ్యదా గుర్తించింది, కాబట్టి నేను నా బాధ్యత నెరవేరుస్తాను. తర్వాత కౌరవులు పాండవులను జూదంలో ఓడించి ద్రౌపదిని సభలో అవమానించాలనుకున్నారు. ఆమెను బలవంతంగా లోబచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించింది. కథ ఆధారంగా రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమానుల ప్రేమ, విశ్వాసానికి చిహ్నంగా ప్రాచీన కాలం నుండి ఇప్పటికీ జరుపుకుంటున్నారు. స్నేహం, ప్రేమ, నమ్మకం ఇవే రక్షాబంధన్ యొక్క సారాంశం. ఈ బంధం రక్త సంబంధం కాకపోయినా మనసు కలిస్తే అన్నదమ్ముల బంధం ఏర్పడుతుంది. పురాణ కాలంలో దేవతలు మరియు దానవుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకసారి దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోతున్నాడు. అప్పుడు అతని భార్య శచిదేవి ఇంద్రాణి అతనికి రక్షణగా ఒక పవిత్రమైన దారాన్ని కట్టి అతని విజయానికి ప్రార్థించింది. ఆ దారాన్ని ఆమె యజ్ఞంలో పవిత్ర మంత్రాలతో పూజించి ఆయన మణికి కట్టింది. అదే రక్షాసూత్రం అని పిలవబడింది. అప్పటి నుండి ఈ రక్షాసూత్రాన్ని రాఖీగా పరిగణిస్తూ సోదరీమణులు తమ అన్నల మణికి కట్టి వారిని రక్షించమని భగవంతుడిని ప్రార్థించటం ప్రారంభించారు. ఇది సోదరుడు సోదరి బంధంకి ప్రతీకగా మారింది. అన్నయ్య కూడా తన చెల్లిని జీవితాంతం రక్షిస్తానని హామీ ఇస్తాడు. స్నేహం, ప్రేమ, నమ్మకం ఇవే రక్షాబంధన్ యొక్క సారాంశం. ఈ బంధం రక్త సంబంధం కాకపోయినా మనసు కలిస్తే అన్నదమ్ముల బంధం ఏర్పడుతుంది.